మనం ధరించే టీ షర్ట్లో టీ అర్థమేంటో తెలుసా? అసలు టీ షర్ట్స్ని ఎవరి కోసం డిజైన్ చేశారంటే టీ షర్ట్ని ఎక్కువ మంది ధరిస్తారు. యువత ఎక్కువగా ధరించేది టీ షర్ట్సే. టీ షర్ట్ సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా స్టైలిష్గా కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా సమ్మర్లో షర్టులు లేదా ఫార్మల్ దుస్తులకు బదులుగా టీ షర్టులు ధరించడానికి ఇష్టపడతారు. కానీ టీ షర్టులోని టీ యొక్క నిజమైన అర్థమేంటో చాలా మందికి తెలియదు. అసలు టీ షర్ట్ చరిత్ర ఏంటి? ఎవరి కోసం దీనిని డిజైన్ చేశారు? ఇలా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్యాషన్ రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. ఫ్యాషన్ ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇక చాలా మంది టీ షర్ట్ని ఎక్కువ ధరించడానికి ఇష్టపడతారు. యువత స్టైల్ కోసం ఎక్కువగా టీ షర్ట్స్ ధరిస్తారు. ఇది సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా తక్కువ బడ్జెట్లో లభిస్తుంది. ఏం ధరించాలో అర్థం కానప్పుడు చాలా మంది వార్డ్రోబ్లో ఉంచిన టీ షర్ట్ ధరిస్తారు. వీటిని ఎంచుకోవడం ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలా మందికి 5 పైనే టీ షర్టులు ఉంటాయి. అయితే రోజూ ధరించే టీ షర్ట్లో వచ్చే మొదటి పదం టీ యొక్క అర్థం ఏంటో చాలా మందికి తెలియదు. అయితే దీని వెనక చాలా ప్రాముఖ్యత ఉంది. దాని అర్థం ఏంటి? అసలు టీ షర్ట్స్ ఎవరి కోసం డిజైన్ చేశారు? ఇలా పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. శైలి, గుర్తింపు. టీ షర్టు అనేది సౌకర్యవంతంగా ఉండటం మాత్రమే కాదు. ఇది ఫ్యాషన్, వ్యక్తిత్వానికి గుర్తింపుగా మారింది. దీనిని పురుషులు, మహిళలు సమానంగా ధరిస్తారు. ఇది ప్రతి ఒక్కరి వార్డ్రోబ్లో సులభంగా దొరుకుతుంది. టీ షర్టులు సాధారణ రంగులకు పరిమితం కావు. విభిన్న డిజైన్లు, ఆకర్షణీయమైన గ్రాఫిక్స్, స్టైలిష్ లోగోలు, ప్రత్యేకమైన ప్రింట్లతో అందుబాటులో ఉన్నాయి. కాలేజీకి వెళ్లే యువత అయినా, ఆఫీసులో క్యాజువల్ డేలో పనిచేసే ప్రొఫెషనల్స్ అయినా టీ షర్ట్స్ని ఎక్కువగా ధరిస్తారు. దీని ట్రెండ్ ఎంతగా విస్తరించిందంటే ఆధునిక జీవనశైలిలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. చరిత్ర. టీ షర్ట్ ఫ్యాషన్ ఎక్కడ నుంచి వచ్చిందో అర్థం చేసుకోవడం ముఖ్యం. దీనిని మొదట్లో సాధారణ ప్రజలు ఉపయోగించలేదు. దీనిని సైనికులు శిక్షణ సమయంలో తేలికగా ఉంచడానికి, వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఉపయోగించేవారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికన్ సైనికులు శిక్షణ సమయంలో తేలికైన, సౌకర్యవంతమైన దుస్తులను ధరించేవారు. వీటిని ట్రైనింగ్ షర్ట్స్ అని పిలిచేవారు. కాలక్రమేణా ఇది టీ షర్టుగా ప్రసిద్ధి చెందింది. ఫ్యాషన్ ప్రపంచంలోకి ఎప్పుడు వచ్చింది? 1950ల్లో ఇది సామాన్య ప్రజలలో ప్రాచుర్యం పొందింది. ఈ సమయంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు మార్లన్ బ్రాండో తన ఎ స్ట్రీట్కార్ నేమ్ డిజైర్ చిత్రంలో దీనిని ధరించాడు. దీని తరువాత జేమ్స్ డీన్ రెబెల్ వితౌట్ ఏ కాస్ చిత్రంలో ధరించారు. అప్పట్నుంచి ఇది ఫ్యాషన్ చిహ్నంగా మారింది. ఈ ఇద్దరు నటులు టీ షర్టును కేవలం లోదుస్తులుగా కాకుండా స్టైలిష్గా మార్చారు. ఆ తర్వాత ఇది ప్రజల్లో ప్రాచుర్యం పొందింది. ఫస్ట్ కాలర్ లేని టీ షర్ట్స్ ఉండేవి. రాను రాను కాలర్ ఉన్న టీ షర్ట్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. టీ షర్ట్లో టీ అర్థమేంటి? సాధారణంగా టీ షర్టును చదునైన ఉపరితలంపై ఉంచినప్పుడు దాని ఆకారం ఆంగ్ల అక్షరం టీ లాగా కనిపిస్తుంది. అందుకే టీ షర్టును ఈ పేరుతో పిలుస్తారు. ఇది ధరించినప్పుడు శరీరానికి ఒక స్ట్రెయిట్ స్ట్రిప్, చేతులకు రెండు వైపులా ఒక స్ట్రిప్ ఉంటుంది. దీని వలన ఇది టీ ఆకారంలో ఉంటుంది. అంతేకాకుండా దీనిని మొదట్లో ట్రైనింగ్ షర్ట్ అని పిలిచేవారు. ట్రైనింగ్లో మొదటి అక్షరం టీ. అందుకే టీ అంటే ట్రైనింగ్ అని కూడా నిపుణులు అంటున్నారు. తెల్లటి టీ షర్ట్ మోస్ట్ పాపులర్. ఈ కాలంలో తెల్లటి టీ షర్ట్ మోస్ట్ పాపులర్గా నిలిచింది. వైట్ టీ షర్ట్ను బ్లూ కలర్ డెనిమ్ జీన్స్తో ధరిస్తే వచ్చే లుక్కే వేరు. ఇది క్యాజువల్, స్మార్ట్ లుక్ ఇస్తుంది. ఈ కాంబినేషన్ను యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు ఎక్కువగా ఈ కాంబినేషన్ ధరిస్తారు. అంతేకాకుండా ఇది ఆఫీస్ లుక్ కూడా ఇస్తుంది. టీ షర్ట్స్ని అథ్లెట్లు ఎక్కువగా ధరిస్తారు. ఇది ఎంతో కంఫర్ట్ ఇస్తుంది. టెన్నిస్ ప్లేయర్లు, బ్యాడ్మింటన్ ఆటగాళ్లు, అథ్లెట్లు టీ షర్ట్స్తోనే తమ గేమ్ ఆడుతారు. అందుకే టీ షర్ట్కి ఇంత క్రేజ్ ఉంది. ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని
ప్రెస్ చేయండి. ధన్యవాదములు.